పాలమూరు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. బయటికి వెళ్లాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. మహబూబ్నగర్ పట్టణంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుని ఇళ్లలోకి నీళ్లు చేరాయి. కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ఎల్లమ్మ గుడి ప్రధాన ఆలయంలోకి నీరు రావడంతో నిత్యపూజలకు అంతరాయం కలిగింది. బస్ డిపో జగ్జీవన్ రామ్ నగర్, మేనకా టాకీస్, భగీరథ కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, వీరన్నపేట, ఎర్రమన్నుగుట్ట, ఏనుగొండ, సాగర కాలనీ ప్రాంతాల్లో వర్షం నీరుతో పాటు డ్రైనేజీ నీళ్లు పొంగి పొర్లుతూ ఇళ్లలోకి నీరు చేరాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, ఫుట్పాత్ల ఆక్రమణ, చెరువులు కుంటలను వెంచర్లు చేసి విక్రయించడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. వర్షం పడితే చాలు చెరువు పరిసరాల్లో ఉన్న కాలనీలన్నీ జలమయమవుతున్నాయి. పెద్ద చెరువు, పాలకొండ చెరువుకు వెళ్లే ప్రధాన కాలువలన్నీ కబ్జాకు గురి కావడంతో వర్షపు నీరుతో పాటు డ్రైనేజీ నీళ్లు రోడ్లపైకి చేరి ట్రాఫిక్కు సైతం అంతరాయం కలిగిస్తున్నాయి. ఇరిగేషన్ శాఖ ఉదాసీన వైఖరి, రెవెన్యూ మున్సిపల్ శాఖల సమన్వయ లోపంతో మహబూబ్నగర్ పట్టణంలో చెరువుల పరిధిలోని స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. కనీసం హద్దురాలను కూడా పాతకుండా వదిలేయడంతో అక్రమార్కులు ఎఫ్టీఎల్ పరిధిలోని భూములను సైతం ప్లాట్లుగా చేసి విక్రయించారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణంలో విచ్చలవిడిగా చెరువులు, కుంటలు ఆక్రమణకు గురయ్యాయి. అధికారులు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ప్రకృతి వనరులు అక్రమార్కుల పరమయ్యాయి. మున్సిపల్ శాఖ అనుమతులు ఇవ్వడం, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరగడంతో అమాయక ప్రజలు ఇళ్లు నిర్మించుకున్నారు. మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై ఇష్టారాజ్యంగా ఫుట్పాత్లు ఆక్రమించుకుని శాశ్వతంగా డబ్బాలను మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై ఇష్టారాజ్యంగా ఫుట్పాత్లు ఆక్రమించుకుని శాశ్వతంగా డాబాలను వేసుకుంటున్నారు. అడిగే నాథుడే కరువయ్యారు. చిరు వ్యాపారాల ముసుగులో అనేక ఫుట్పాత్లు ఆక్రమణకు గురై డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో నీరు కాలనీలోని ఇండ్లలోకి చేరుతోంది. కొత్తగా వెలసిన కాలనీలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరుతో పాటు మురుగునీరు ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతోంది. మహబూబ్నగర్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కలగానే మిగిలిపోవడంతో పరిస్థితి హస్తవ్యస్తంగా మారింది.